ఈ బైబిల్లో 1189 చాప్టర్స్ ఉన్నాయి టోటల్గా, ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ కలిపి. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎవ్రీ చాప్టర్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి మనకిచ్చారు దేవుడు. కాబట్టి ప్రతి అధ్యాయంలో మనకి ఎక్కువ మెసేజ్ ఉంటుంది. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎ క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటే, ఇఫ్ యూ సే దట్ యు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్, మీరు ఆ రిలేషన్ ఉన్న తర్వాత, క్రిస్టియన్ అని అనిపించుకున్న తర్వాత, ఒక చాప్టర్ చదివి ఈ చాప్టర్ నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి టేక్ అవే ఏంటి, అమెరికన్ కాన్సెప్ట్లో వాట్ ఈస్ ద టేక్ అవే, వాట్ డూ ఐ టేక్ బ్యాక్ అండ్ హ్యావ్ ఇట్ ఇన్ మై హార్ట్ అండ్ సోల్ అని చెప్పగలిగితే, అవర్ లైఫ్ విల్ నాట్ బీ షాలో, అవర్ లైఫ్ విల్ నాట్ బీ డ్రై. ఎండిపోయిన బతుకు ఉండదు, షాలో జీవితం ఉండదు. వీ విల్ బీ వెరీ స్ట్రాంగ్, కెనాట్ బీ అప్రూటెడ్. మనల్ని ఎవరు కూడా పెకలించలేరు, మనల్ని పైకి లాగేసేయలేరు. దెర్ మైట్ బి విండ్స్, దెర్ మైట్ బి టైఫూన్స్, బట్ వీ విల్ స్టాండ్. మనం నిలబడగలుగుతాం. ఐ విల్ ఏం ఇంట్రడ్యూస్ చేస్తాను, హౌ టు స్టడీ, ఏ విధంగా ధ్యానం చేస్తే బాగుంటుంది అనేది మీకు చెప్తాను. ఒకవేళ నిర్గమకాండం చదవాలి ఈ రోజు నుంచి అని మీరు అనుకుంటే, మీరేం చేయాలంటే నిర్గమకాండం అనేటువంటి పుస్తకాన్ని సింగిల్ సిట్టింగ్లో 5 or 6 times చదవాలి. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. మనం వి లివ్ ఇన్ ఏ టెక్నాలజీ అడ్వాన్స్డ్ వరల్డ్ కాబట్టి మనకు పద్ధతి ఉంది. యూ క్యాన్ డూ ఇట్, చేయగలుగుతాం, సింగిల్ సిట్టింగ్లో చేయగలుగుతాం. ఎలాగంటే, మీకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా అందరికీ, దాంట్లో యాప్స్ ఉంటాయి. అందులో ఒక యాప్ పేరు ఏంటంటే ద హోలీ బైబిల్. చాలా వస్తాయి. ది హోలీ బైబిల్ పక్కన యు వర్షన్, YOUVERSION అని కొట్టండి, యు వర్షన్. రెడ్ బైబిల్ ఉండి హోలీ బైబిల్ అని ఒక యాప్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆ యాప్ని. రీడ్ ద బైబిల్ ఇన్ ద లాంగ్వేజ్ యూ థింక్, యూ ప్రాసెస్. దాంట్లో మీరు చేయండి. మీరేం చేస్తారంటే తెలుగు బైబిల్ అని కొట్టారనుకోండి, 4 వర్షన్స్లో బైబిల్ వస్తుంది. 4 తెలుగే. మనకి తెలుగులో 4 బైబిల్స్ ఉన్నాయి. 4. ఒకటి మనందరం వాడేది BSI, రెండోది వాడుక భాషలో తెలుగు, మూడోది ఈజీ వర్షన్ తెలుగు, 4వది రివైజ్డ్ తెలుగు వర్షన్. 4 ఉంటాయి, 4 బైబిళ్ళు ఉంటాయి. మీరు సర్వసాధారణంగా మనందరికీ బాగా నచ్చింది BSI, దాన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. బైబిల్ మీ యాప్లో ఉంటుంది. అర్థం కాకపోతే ఇంకొక వర్షన్లో మీరు తెలుగులో చదివితే మంచిది, ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఓకే, ఇంగ్లీష్ చదివే వాళ్ళైతే నేను సజెస్ట్ చేసేది ESV, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడున్నటువంటి ట్రాన్స్లేషన్స్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సోడస్ చదువుతున్నారు కదా, ఎక్సోడస్ చాప్టర్ 1లోకి మీరు వెళ్ళిన తర్వాత తెలుగు బైబిల్లో టాప్ రైట్ కార్నర్లో ఒక స్పీకర్ బొమ్మ వస్తుంది. స్పీకర్, దాన్ని మీరు నొక్కితే వెంటనే చిన్న మ్యూజిక్ వస్తుంది. 2 seconds వచ్చి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మీ ఎదురుగా ఉన్న చాప్టర్ని చదివేస్తూ ఉంటారు. వాళ్ళే కింద 5 స్పీడ్లు ఉంటాయి. స్పీడ్ ఎక్కువ చదువుతుంటే తగ్గించవచ్చు, స్పీడ్ తక్కువ చదువుతుంటే పెంచవచ్చు. 5 స్పీడ్స్లో మీరు వినొచ్చు. అమ్మాయి వాయిస్ మీకు ఇష్టం లేకపోతే అబ్బాయి వాయిస్లో వినొచ్చు. మీకు ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. మీరు కనుక ఆ బైబిల్ని అలాగ పెట్టి ఎదురుగా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే అదే వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు పేజీలు కూడా తెప్పక్కర్లేదు. 2 hours 20 minutesలో ఎక్సోడస్ అయిపోతుంది సింగిల్ సిట్టింగ్లో. కానీ ఈ పని మాత్రం మీరు చేయకూడదు. ఏంటది అంటే, దాన్ని పెట్టి బట్టలు మడత పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయటం, వంకాయలు కోయటం చేయకూడదు. దట్స్ నాట్ గుడ్. సో సింగిల్ సిట్టింగ్లో బైబిల్ ఇవాళ చదివేసేయండి, రేపు కూడా చదవండి, ఎల్లుండి కూడా చదవండి, అవతల ఎల్లుండి కూడా చదవండి. 5 times ఓన్లీ జస్ట్ ఎక్సోడస్ వినండి అంతే. డోంట్ వరీ అబౌట్ మీకు ఏదైనా అర్థం కాలేదనుకో, డోంట్ వరీ, జస్ట్ లిసన్ 5 times. హలో ఫ్రెండ్స్, ఎడ్వర్డ్ విలియమ్స్ సార్ ఎంత నీట్గా ఆ యాప్ ద్వారా ఏ విధంగా చదవాలి, ఆ
ఆ యాప్లో ఏ విధమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ని 2 రోజులకి ఒక చాప్టర్ చొప్పున చదివిన మనం ఆ బైబిల్ మొత్తాన్ని పూర్తి చేయడానికి 120 రోజుల పైన సమయం పడుతుంది. మరి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలిగితే మనం ప్రతిరోజు కూడా బైబిల్ని చదవాల్సి ఉంటుంది. నన్ను ఇందులో ఎగ్జైట్ చేసేటువంటి విషయం ఏంటంటే, నా వయసుతో బైబిల్ని మొత్తం కూడా చదివి రికార్డ్ చేసేటువంటి అవకాశం నాకు దొరుకుతుంది. ఇట్ ఎగ్జైట్స్ మీ. నేను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని 120 రోజుల పాటు ఈ ఛానల్లో మరి దాన్ని కంప్లీట్ చేయగలుగుతామో లేదో చూడాలి. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాననే నమ్మకం నాకుంది. దాన్ని ఖచ్చితంగా జరిగించి తీరాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ మన ఛానల్కి 50 మంది సబ్స్క్రైబర్లు కనుక వస్తే లైవ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా 50 మంది సబ్స్క్రైబర్లు వస్తే చాలండి, లైవ్ వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు లైవ్లోనే మనం బైబిల్ని చదివేటువంటి ఛాన్స్ కూడా మనకి దొరుకుతుంది. ఇట్ ఎగ్జైట్స్ మీ గాయస్. మీరు కూడా నాలాగే ఎగ్జైట్ ఫీల్ అయితే మరి బైబిల్ని అతి త్వరలో కంప్లీట్ చేయాలని అనుకుంటే మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్తో మీరు టైఅప్ అయి ఉండండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఎడ్వర్డ్ సార్ చెప్పినటువంటి ఆ జాగ్రత్తలను పాటిస్తూ మనం బైబిల్ని కనుక కంప్లీట్ చేయగలిగినామనంటే మన లైఫ్ స్పాన్లో, అంటే మన జీవిత కాలంలో కనీసం ఒక్కసారన్నా బైబిల్ చదివినటువంటి వ్యక్తులము అవుతాం. ఇది నన్ను చాలా ఎగ్జైట్ చేస్తూ